all, welcome back to this channel. This is Akshita. In this video I am going to explain 6th class social chapter 2 globe model of the earth. సో ఈ చాప్టర్లో మనం ఏం తెలుసుకుంటున్నామంటే మన అర్త్ యొక్క మోడల్ గురించి తెలుసుకుంటున్నాం. ఓకే, సో ఈ అర్త్ మోడల్కి పెట్టినటువంటి పేరే గ్లోబ్ అన్నమాట. ఓకే, సరే, మరి అర్త్ ఏ విధంగా ఉంటుంది, అర్త్ మీద ఏ రిలేమ్స్ ఉంటాయో మరి తెలుసుకుందాం. మనమంతా కూడా గ్లోబ్ని చూసే ఉంటాం, మన ఆఫీస్ రూమ్లో ఉంటుంది. ఓకే, దెన్ లెర్నింగ్ అవుట్కమ్స్ ద స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు. ఈ చాప్టర్ ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నామంటే అండర్స్టాండ్ ద గ్లోబ్ యాజ్ ఎ ట్రూ మోడల్ ఆఫ్ ద ఎర్త్. సో ఈ గ్లోబ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, గ్లోబ్ వచ్చేసి మన అర్త్ యొక్క మోడల్. ఓకే, సో మన ఎర్త్ ఎలా ఉంటుందో ఆ మోడల్నే మనకు గ్లోబ్ రూపంలో చూపిస్తున్నారనమాట. అండర్స్టాండ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్, పోల్స్ అండ్ ఈక్వెటర్. సో ఈ గ్లోబ్ మీద ఇమాజినరీ లైన్స్ ఉంటాయన్నమాట. వీటికి మనం కొన్ని నేమ్స్ ఇవ్వడం జరిగింది, లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్. ఓకే, అలాగే పోల్స్ ఉన్నాయి, నార్త్ పోల్, సౌత్ పోల్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈక్వెటర్ అనమాట, భూమధ్య రేఖ అంటారు. సో దీని గురించి మీకు ఇంకా లెసన్లో డీప్గా తెలుస్తుంది. అండర్స్టాండ్ ద మోషన్స్ ఆఫ్ ద ఎర్త్ అండ్ హౌ డే అండ్ నైట్ సీజన్స్ అక్కర్. ఓకే, సో మన అర్త్ అనేది తిరుగుతూ ఉంటుంది, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. ఓకే, సో తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు డే అండ్ నైట్స్ అక్కర్ అవుతాయి అన్నమాట. ఓకే, సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు కూడా కొన్ని సీజన్స్ అనేవి వస్తాయి, లైక్ వింటర్, సమ్మర్, రైనీ సీజన్స్. ఓకే, సో ఈ విధంగా సీజన్స్ చేంజ్ అవుతున్నాయి. ఓకే, సో దీని గురించి ఇంకా మనం డీప్గా తెలుసుకుందాం. సో గ్లోబ్ మోడల్ ఆఫ్ ద అర్త్. సో మన ఎర్త్ యొక్క మోడల్ గ్లోబ్ అన్నమాట. ముందుగా ఈ గ్లోబ్లో వచ్చేసి లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ ఉంటాయి. ఓకే, అలాగే ల్యాండ్ అండ్ వాటర్. ఓకే, మన అర్త్ని ఇంకొక నేమ్ పెట్టి పిలుస్తారు, ఏంటి, బ్లూ ప్లానెట్ అంటారు. ఎందుకంటే నియర్లీ మన అర్త్ 70% అంతా కూడా 75% అంతా కూడా వాటర్తో కవర్ అయి ఉంటుందన్నమాట. ఓకే, ఓన్లీ 15% మాత్రమే ల్యాండ్ ఉంటుంది. అందుకని చెప్పే దీన్ని బ్లూ ప్లానెట్ అంటారు, వాటర్ బ్లూ కలర్లో కనిపిస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఈ లాటిట్యూడ్స్లో వచ్చేసి నదరన్ హెమిస్ఫియర్, సదరన్ హెమిస్ఫియర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ లాటిట్యూడ్లో వెస్టర్న్ హెమిస్ఫియర్, ఈస్టర్న్ హెమిస్ఫియర్. దెన్ ల్యాండ్ అండ్ వాటర్ అంటున్నాం. ఓకే, సో ల్యాండ్ వచ్చేసరికి కొన్ని కాంటినెంట్స్, ఖండాలుగా విభజించారనమాట. ఓకే, మనకి ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి, 7 కాంటినెంట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వాటర్ బాడీస్ అంటున్నాం. సో సముద్రాలు ఉన్నాయి. ఓకే, మనకు మహాసముద్రాలు, ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్, ఆర్టిటిక్ ఓషన్. ఓకే, ఈ విధంగా మనకు మహాసముద్రాలు ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ భూమి గురించి. సో అర్త్ యొక్క మూమెంట్స్ని బేస్ చేసుకున్నట్టయితే తన చుట్టూ తాను తిరగడం రొటేషను, అండ్ నెక్స్ట్ సూర్యుని చుట్టూ తిరగడం రెవల్యూషను. సో ఈ రొటేషన్ వల్లనే మనకు డే అండ్ నైట్ కలుగుతున్నాయి అన్నమాట. ఈ రెవల్యూషన్ వల్ల, అంటే సూర్యుని చుట్టూ తిరగడం వల్ల సీజన్స్లో చేంజెస్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఎక్లిప్స్. ఓకే, సో మనకు గ్రహణాలు వస్తుంటాయి కదా, సూర్యగ్రహణం, చంద్రగ్రహణాలు, ఇవన్నీ కూడా రెవల్యూషన్ ద్వారానే వస్తాయి. అండ్ స్టాలిస్టిక్స్ అండ్ ఈక్వాన్సెస్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు రెవల్యూషన్ మూమెంట్స్ ద్వారా వస్తున్నాయి. హ్యావ్ యూ ఎవర్ సీన్ ద వరల్డ్ మ్యాప్? సో మీరు ఎప్పుడైనా వరల్డ్ మ్యాప్ని చూసారా? ఓకే, అండ్ మీ సోషల్ సబ్జెక్ట్లో వరల్డ్ మ్యాప్ చూసే ఉంటారు, లైక్ ప్రీవియస్ క్లాస్లో చూసుకున్నా. ఓకే, అండ్ మీ యొక్క క్లాస్ రూమ్లో కూడా ఉంటుంది, లేదా మనం ఆఫీస్ రూమ్లో వెళ్ళినట్టయితే మన యొక్క వరల్డ్ మ్యాప్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియన్ మ్యాప్ కూడా ఉంటుంది. ఓకే, దెన్ నేమ్ ద ఓషన్ లొకేటెడ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఇన్ ద గివెన్ వరల్డ్ మ్యాప్. సో ఇక్కడ మనకు ఒక వరల్డ్ మ్యాప్ ఇచ్చారు, దీంట్లో మనం ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఓషియన్ నేమ్ని మనం, అంటే ఈ ఓషన్ లెఫ్ట్ సైడ్లో లొకేట్ అయినటువంటి ఓషియన్స్ నేమ్స్ని మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకు లెఫ్ట్లో ఏ ఓషన్ కనిపిస్తుంది, దట్ ఈస్ పసిఫిక్ ఓషన్. ఏంటి ఆ ఓషన్? పసిఫిక్ ఓషన్. నేమ్ ద ఓషన్ లొకేటెడ్ ఆన్ ద రైట్ సైడ్ ఇన్ ద గివెన్ వరల్డ్ మ్యాప్. సో ఈ రైట్ సైడ్లో ఉన్నటువంటి లొకేషన్ని
ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ ఏముంది మనకు పసిఫిక్ ఓషన్, మన యొక్క గ్లోబ్ ఇది, అర్త్ మోడల్ ఇది, అండ్ దిస్ ఈజ్ ద పసిఫిక్ ఓషన్. సో ఇక్కడ పసిఫిక్ ఓషన్ ఉంది అండ్ ఇక్కడ కూడా పసిఫిక్ ఓషన్ ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. దెన్ యూ విల్ అబ్జర్వ్ ద సేమ్ ఓషన్ ఆన్ బోత్ ద సైడ్స్ ఆఫ్ ద మ్యాప్. ఇట్ ఈస్ ద పసిఫిక్ ఓషన్. సో మనం ఆ వరల్డ్ మ్యాప్లో చూస్తున్నట్టయితే రెండు వైపులా కూడా పసిఫిక్ ఓషన్ ఉంది. ఓకే, రెండు వైపులా కూడా సేమ్ నేమ్ కలిగినటువంటి ఓషన్ ఉంది, దాన్నే మనం పసిఫిక్ ఓషన్ అంటున్నాం. వెన్ యూ ఫోల్డ్ ద వరల్డ్ మ్యాప్, ద టూ పార్ట్స్ కమ్ టుగెదర్ టు వన్ ప్లేస్. సో ఇది ఏంటిది, వరల్డ్ మ్యాప్, మొత్తం ప్రపంచ పటం అన్నమాట ఇది. అందుకే మనకు ఇక్కడ టూ ఓషన్స్ కనిపిస్తున్నాయి, సేమ్ నేమ్ కలిగినటువంటి ఓషన్స్ని. సో ఎప్పుడైతే మనం ఈ మ్యాప్ని ఫోల్డ్ చేస్తామో, ఓకే, సో టూ పార్ట్స్గా డివైడ్ అవుతాయి అన్నమాట. టూ పార్ట్స్గా డివైడ్ అయ్యి పసిఫిక్ ఓషన్ ఒకవైపుగా వస్తుందన్నమాట. Thus we can say that the earth is round in shape. It has been proved by the ancient navigators during the 15th century and it is very much clear by satellite images. So the globe is a true model of the earth. ఓకే, సో దీన్ని బట్టి మనం ఏం చెప్పగలము, మన యొక్క భూమి వచ్చేసి రౌండ్ షేప్లో ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా ప్రూవ్ చేశారు అంటే 15th సెంచురీలో పూర్వీకుల్ని నావిగేటర్స్ ఉంటారు కదా, సో ఈ ఏన్షియంట్ నావిగేటర్స్ వచ్చేసి ప్రూవ్ చేయడం జరిగిందనమాట 15th సెంచురీలో. అండ్ అలాగే మనకు శాటిలైట్స్ ద్వారా ఇమేజెస్ కూడా ఉన్నాయి. ఓకే, సో భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పి మనకు కొన్ని శాటిలైట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ కూడా వచ్చిందనమాట. సో అందుకని చెప్పి మనం అర్త్ యొక్క మోడల్ని గ్లోబ్గా తీసుకోవడం జరుగుతుంది. In the previous chapter, you have read that our planet Earth is not a complete sphere. It is slightly flattened at the north and south poles and bulges in the middle. Okay, so previous chapter lo, okay, so our Earth in the solar system lo మనం తెలుసుకున్నాం. అర్త్ వచ్చేసి పోల్స్ వద్ద ఫ్లాటెన్గా ఉంటుంది, మిడిల్లో బల్జ్గా ఉబ్బెత్తుగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఎగ్జాక్ట్లీ. ఓకే, కానీ కంప్లీట్ స్పియర్ అయితే కాదు. పోల్స్ వద్ద ఏమో ఫ్లాటెన్గా ఉంటుంది అండ్ మిడిల్లో ఏమో బల్జ్గా ఉంటుంది అనమాట. కెన్ యూ ఇమాజిన్ హౌ ఇట్ లుక్ లైక్? సో ఏ విధంగా ఉంటుందో ఊహించుకోగలరా? యూ మే లుక్ అట్ ఏ గ్లోబ్ కేర్ఫుల్లీ ఇన్ యువర్ క్లాస్ రూమ్ టు గెట్ యాన్ ఐడియా. The globe is not static. It rotates as a top toy or potter's wheel. On a globe, countries, continents and oceans are shown in proportionate size. సరే, మనం మన క్లాస్ రూమ్లో ఉన్నటువంటి గ్లోబ్ని చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఆ గ్లోబ్ మీద మనకు కంట్రీస్, కాంటినెంట్స్, ఓషన్స్ ఇవన్నీ కూడా ఒక ప్రపోర్షనేట్ సైజ్లో కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఓకే, ఈ గ్లోబు మన కుండ వీల్ ఉంటుంది కదా, సో కుండ వీల్ ఎలా అయితే తిరుగుతుందో ఆ విధంగా రొటేట్ అవుతుంది. అంటే అది స్టాటిక్గా అయితే ఉండదు, సో రొటేట్ అవుతుంది అనమాట, ఈజీలీ టు మూవ్. సో మనం రౌండ్గా తిప్పొచ్చు. సో దిస్ ఈస్ ద గ్లోబ్. సో ఇది నార్త్ పోల్ అనమాట అండ్ దిస్ ఇస్ ద సౌత్ పోల్. ఇక్కడ చూడండి, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ వద్ద ఫ్లాటెన్గా ఉంది అండ్ మిడిల్లో చూస్తున్నట్టయితే బల్జ్గా ఉబ్బెత్తుగా ఉందన్నమాట. నౌ యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్. సో ఇప్పుడు అర్త్ యొక్క యాక్సిస్ గురించి తెలుసుకుందాం. యూ నోటీస్ దట్ ఏ నీడిల్ ఈజ్ ఫిక్స్డ్ త్రూ ద గ్లోబ్ ఇన్ ఏ tilted manner which is called axis. 2 points on the globe through which the needle passes are the two poles, north pole and south pole. సరే, ఇప్పుడు ఓకే, ఇక్కడ చూడండి, మనకు ఒక నీడిల్ అనేది ఈ గ్లోబ్ లోపలికి ఇన్సర్ట్ అయిందనమాట, లైక్ ఫిక్స్డ్గా ఉంది. ఓకే, సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఆ నీడిల్ ఫిక్స్డ్గా ఉందన్నమాట. దాన్నే మనం యాక్సిస్ అంటాము. సో ఇది ఏం చేస్తుంది అంటే 2 పాయింట్స్, ఈ గ్లోబ్ మీద ఉన్నటువంటి 2 పాయింట్స్, ఈ 2 పాయింట్స్ ద్వారా ఈ నీడిల్ అనేది పాస్ అవుతుందన్నమాట. సో దిస్ ఇస్ ద నార్త్ పోల్ అండ్ దిస్ ఇస్ ద సౌత్ పోల్.
ఈ 2 పాయింట్స్ నుంచి నీడిల్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, the globe moves around this needle from west to east just as the earth moves. But remember, there is a major difference. The real earth has no such needle. Earth's rotational axis is an imaginary straight line which runs through the north and south poles. ఓకే, సో గ్లోబ్ వచ్చేసి వెస్ట్ టు ఈస్ట్కి తిరుగుతూ ఉంటుందన్నమాట. ఈ నీడిల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నిజానికి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ గ్లోబ్కి యాక్సెస్ ఉంది, అదే నీడిల్ ఉంది. కానీ మన యొక్క అర్త్కి, నిజమైన భూమికి నీడిల్ ఉండదన్నమాట. ఓకే, యాక్సెస్ ఉండదు. ఈ యాక్సెస్ అనేది ఒక స్ట్రైట్ లైన్, మనం ఊహించుకున్నటువంటి స్ట్రైట్ లైన్ అన్నమాట. సో ఈ స్ట్రైట్ లైను నార్త్ టు సౌత్ పోల్కు పాస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు క్లియర్ అయిందా? సో గ్లోబ్ వచ్చేసి ఒక మోడల్ ఆఫ్ ద అర్త్ అన్నమాట, మన భూమి యొక్క మోడల్. అండ్ ఈ గ్లోబ్లో 2 పోల్స్ ఉంటాయి, అండ్ పోల్స్ వద్ద ఫ్లాటెండ్గా ఉంటుంది, అండ్ మిడిల్ వచ్చేసి బల్జ్గా ఉంటుంది. ఓకే, సో ఇది స్టాటిక్ కాదనమాట. గ్లోబ్ వచ్చేసి వెస్ట్ టు ఈస్ట్ మూవ్ అవుతుంది. ఎలా అయితే మన భూమి మూవ్ అవుతూ ఉంటుందో, తిరుగుతూ ఉంటుందో, అలా ఇది కూడా వెస్ట్ టు ఈస్ట్ మూవ్ అవుతుంది అనమాట. డూ యూ నో, మీకు తెలుసా? ద ఓల్డెస్ట్ టెరెస్ట్రియల్ గ్లోబ్ వాజ్ మేడ్ ఇన్ 1492 by Martin Behem. Another remarkably modern looking terrestrial globe of the earth was constructed by Taqi al-Din at the Constantinople Observatory during the 1570s. ఓకే, సో ఇప్పుడు మనం ఇది చూస్తున్నటువంటి గ్లోబ్ అన్నమాట. కానీ ఇంతకుముందే ఓల్డెస్ట్ టెరెస్ట్రియల్ గ్లోబ్ని 1492లో తయారు చేయడం జరిగింది. సో దీన్ని ఎవరు తయారు చేశారంటే మార్టిన్ బెహమ్ అన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసి టాకీ అల్-దిన్, ఇతను 1570స్లో దీన్ని ఒక మోడర్న్ లుక్ ఇచ్చాడనమాట దీనికి. ఓకే, ఈ అర్త్ యొక్క టెరెస్ట్రియల్ గ్లోబ్కి ఒక మోడర్న్ లుక్ ఇచ్చాడు. సో దట్ వాజ్ రీమార్కబుల్ లుక్ అనమాట. నెక్స్ట్, ద వరల్డ్స్ ఫస్ట్ seamless celestial globe was built by Mughal scientists under the patronage during Mughal Empire. ఓకే, అండ్ నెక్స్ట్, ఈ మొఘల చక్రవర్తులు ఉన్నారు కదా, సో వీళ్ళ కాలంలో కొంతమంది సైంటిస్ట్, అంటే మొఘల్ సైంటిస్ట్ వచ్చేసి వరల్డ్స్ ఫస్ట్ సీమ్లెస్ సెలెస్టియల్ గ్లోబ్ని తయారు చేశారనమాట. ఓకే, సో ప్రపంచంలోనే ఫస్ట్ సీమ్లెస్ సెలెస్టియల్ గ్లోబ్ ఇది. The word globe comes from the Latin word globus, meaning sphere. సో ఈ గ్లోబ్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే లాటిన్ వర్డ్ అయినటువంటి గ్లోబస్ నుంచి రావడం జరిగింది. నిజానికి ఈ గ్లోబస్ మీనింగ్ ఏంటి అంటే స్పియర్ అనమాట. ఓకే, సో మన అర్త్ కూడా జస్ట్ లైక్ స్పెరికల్ షేప్లో ఉంటుంది. థింక్ అండ్ డిస్కస్, హౌ డస్ ద ఎర్త్ రొటేట్ అండ్ రెవాల్వ్ వితౌట్ ఎనీ నీడల్ అన్లైక్ ద గ్లోబ్? డిస్కస్ విత్ ద టీచర్. ఓకే, సో మనం చెప్పుకున్నటువంటి గ్లోబ్కి నీడిల్ ఉంది, అదే యాక్సిస్ అంటున్నాం కదా, యాక్సిస్ ఉంది. మరి రియల్ భూమికి యాక్సిస్ లేక ఏ విధంగా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గ్లోబ్కి ఒక యాక్సిస్ ఉందన్నమాట. జస్ట్ లైక్ ఏ సపోర్ట్ టు మూవ్, అంటే వెస్ట్ టు ఈస్ట్కి ఇది నీడిల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది గ్లోబ్ వచ్చేసి. కానీ నిజమైన భూమికి, అంటే నిజమైన అర్త్కి నీడిల్ లేకుండా అది ఎలా రెవాల్వ్ అవుతుంది, ఎలా రొటేట్ అవుతుంది అని అడుగుతున్నారు. ఓకే, సో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్ ద సెలెస్టియల్ బాడీస్ ఆర్ రౌండ్ ఇన్ షేప్. వై? సో చాలా వరకు మనం సోలార్ సిస్టంలో ఉన్నటువంటి సెలెస్టియల్ బాడీస్ గురించి చెప్పుకున్నాం. సన్ కావచ్చు, మూన్ కావచ్చు, అర్త్ కావచ్చు, ఓకే, అండ్ డిఫరెంట్ ఇతర ప్లానెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు ఏ షేప్లో ఉంటాయి? రౌండ్ షేప్లో ఉంటాయి. ఎందుకు అని అడుగుతున్నారు. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్స్ డూ. టేక్ ఏ బిగ్ రౌండ్ యాపిల్, purse a cycle spoke through it. The spoke resembles the axis shown in globe. You can now move the apple around this axis from left to right. ఓకే,
సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ముందుగా ఒకటి పెద్ద యాపిల్ని తీసుకోవాలి. ఓకే, రౌండ్ యాపిల్ని తీసుకోవాలి. ఇప్పుడు సైకిల్ స్పోక్స్ ఉంటాయి కదా, సో ఆ సైకిల్ స్పోక్ని తీసుకొని మనం ఈ యాపిల్లోకి గుచ్చాల్సి ఉంటుందన్నమాట. అంటే ఎలా అయితే మన గ్లోబ్కి యాక్సిస్ ఉందో, యాక్సిస్ నీడిల్ ఉందో, అలాగా మనం దీనికి గుచ్చాల్సి ఉంటుంది. సో ఈ స్పోక్ మనకి ఏ విధంగా కనిపిస్తుంది అంటే గ్లోబ్లో ఉన్నటువంటి యాక్సిస్ మాదిరిగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ యాపిల్ని ఏం చేయాలి, లెఫ్ట్ టు రైట్కు మూవ్ చేయాలి, తిప్పుతూ ఉండాలన్నమాట. ఓకే, ఇది మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నార్త్ పోల్ అవుతుంది, అండ్ ఇది వచ్చేసి సౌత్ పోల్ అవుతుంది. ఇది కూడా మన యొక్క మోడల్. కానీ దేనికి మోడల్? గ్లోబ్కి మోడల్. ఇది గ్లోబ్ వచ్చేసి మన అర్త్కి మోడల్. నదరన్ అండ్ సదరన్ హెమిస్ఫియర్. ఇప్పుడు మన గ్లోబ్లో వచ్చేసి 2 పోల్స్గా ఉన్నాయని చెప్పుకున్నాం. నార్త్ పోల్, సౌత్ పోల్ అన్నాం కదా. సో ఈ నార్త్ అండ్ సౌత్లో వచ్చేసి హెమిస్ఫియర్ అంటే సగం. ఇప్పుడు ఒక సర్కిల్లో మనం సగం చేస్తే, ఒక స్పియర్లో సగం చేస్తే ఏమంటారు? దాన్ని హెమిస్ఫియర్ అంటారు. ఓకే, సో సదరన్ హెమిస్ఫియర్, నదరన్ హెమిస్ఫియర్ గురించి మనం తెలుసుకుందాం. The imaginary line running horizontally on the middle of the globe divides it into 2 equal halves. This line is known as the equator, 0 degrees latitude. The half that lies north of the equator is known as the northern hemisphere, and the half that lies south of the equator is known as the southern hemisphere. ఓకే, సో ఇక్కడ గ్లోబ్ మీద మనం ఒక ఇమాజినరీ లైన్ని ఇమాజినరీ లైన్ని డ్రా చేసుకుంటున్నాం అన్నమాట. సో గ్లోబ్ మీద మిడిల్లో ఒక హారిజంటల్ లైన్ రన్ అవుతూ ఉంది. దీన్నే మనం ఇమాజినరీ లైన్ అంటాము. ఇది మన యొక్క గ్లోబ్ని 2 సమభాగాలుగా విడదీస్తుంది అనమాట. ఆ లైన్నే మనం ఈక్వేటర్ అంటాం. ఓకే, లేదా 0 డిగ్రీ లాటిట్యూడ్ అని కూడా అనొచ్చు. అండ్ ఇక్కడ ఒక హాఫ్ వచ్చేసి ఈక్వేటర్ యొక్క హాఫ్, నార్త్ హాఫ్ వచ్చేసి నదర్న్ హెమిస్ఫియర్ గాను, సౌత్ హాఫ్ వచ్చేసి సదర్న్ హెమిస్ఫియర్ గాను మనం వాటిని రికగ్నైజ్ చేస్తున్నాము. థింక్ అండ్ రెస్పాండ్. ఇన్ విచ్ హెమిస్ఫియర్ ఈజ్ ఇండియా లొకేటెడ్? సరే, సో మన యొక్క ఇండియా ఎక్కడ లొకేట్ అయింది? ఈ గ్లోబ్ని బేస్ చేసుకొని నదరన్ హెమిస్ఫియర్లో. ఓకే, సో నదర్న్ హెమిస్ఫియర్లో మన యొక్క అర్త్ ఉంది. దెన్ విచ్ హెమిస్ఫియర్ హ్యాస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాంటినెంట్స్? సో ఏ హెమిస్ఫియర్లో ఎక్కువ కాంటినెంట్స్ ఉన్నాయి? నదర్న్ హెమిస్ఫియర్లో. ఇన్ విచ్ హెమిస్ఫియర్ ఈజ్ ద కాంటినెంట్ అంటార్క్టికా లొకేటెడ్? సో ఏ స్పియర్లో అంటార్క్టికా ఉంది? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంప్లీట్ ద టేబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ వరల్డ్ మ్యాప్, గ్లోబ్ ఆర్ అట్లాస్. సో ఇక్కడ మనకు ఒక టేబుల్ని ఇచ్చారు. ఈ టేబుల్లో మనం ఏం చేయాలంటే ఒక వరల్డ్ మ్యాప్ తీసుకోనో, లేదంటే గ్లోబ్ బేస్ చేసుకోనో, లేదంటే మన దగ్గర అట్లాస్ ఉంటుంది కదా, సో దాన్ని బేస్ చేసుకొని మనం ఈ టేబుల్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దెన్ నేమ్ ద కాంటినెంట్స్ ఇన్ నదరన్ హెమిస్ఫియర్. సో నదరన్ హెమిస్ఫియర్లో ఉన్నటువంటి కాంటినెంట్స్ నేమ్స్ రాయాలి. అండ్ నేమ్ ద కాంటినెంట్స్ ఇన్ సదరన్ హెమిస్ఫియర్. నేమ్ ద కాంటినెంట్స్ దట్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ సదరన్ అండ్ నదరన్ హెమిస్ఫియర్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే నదరన్ హెమిస్ఫియర్లో ఉన్నటువంటి కాంటినెంట్స్ నేమ్స్ రాయాలి, ఇక్కడ సదరన్ హెమిస్ఫియర్లో ఉన్నటువంటి కాంటినెంట్స్ నేమ్ రాయాలి. నదరన్ అండ్ సదరన్ 2 వైపులా స్ప్రెడ్ అయినటువంటి కాంటినెంట్స్ని మనం ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అట్లాస్ చూసి ఫాలో అయిపోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నదరన్ హెమిస్ఫియర్లో ఓషన్స్ కూడా ఉన్నాయి కదా, అండ్ నెక్స్ట్ సదరన్ హెమిస్ఫియర్లో ఉన్నటువంటి ఓషన్స్, అలాగే నదరన్ అండ్ సదరన్ హెమిస్ఫియర్లో స్ప్రెడ్ అయినటువంటి ఓషన్స్ నేమ్స్ని మీరు అట్లాస్ చూసో లేదా వరల్డ్ మ్యాప్ చూసో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నౌ లాటిట్యూడ్స్. ఇఫ్ యూ అబ్జర్వ్ ద గ్లోబ్ క్లోజ్లీ యూ కెన్ సీ సమ్ లైన్స్ డ్రాన్ ప్యారలల్ టు ద ఈక్వెటర్. ఓకే, సో మనం చాలా క్లియర్గా ఒకసారి గ్లోబ్ని అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఈక్వెటర్తో పాటు ప్యారలల్ లైన్స్ ఉంటాయి. సో చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తేనే, సో ఈ విధంగా కొన్ని ప్యారలల్ లైన్స్ ఉంటాయి అన్నమాట ఈక్వెటర్కు. ఓకే, సో దిస్ ఈజ్ ద ఈక్వెటర్. ఇది మనకు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, సో దిస్ ఈజ్ ద ఈక్వెటర్ అనమాట. దిస్ ఈజ్ ద ఇమాజినరీ లైన్. ఈ ఈక్వెటర్ ఏం చేస్తుంది?
అర్త్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఇదేమో నదరన్ హెమిస్ఫియర్ గాను, ఇదేమో సదరన్ హెమిస్ఫియర్ గాను. దెన్ సో ఆ లైన్స్నే మనం ఏమంటాము అంటే లాటిట్యూడ్ అంటాం అన్నమాట. ఓకే, సో ఈక్వేటర్కు ప్యారల్గా కొన్ని లైన్స్ అనేవి ఇమాజినరీ లైన్స్ అనేవి ఉన్నాయి. ఆ లైన్స్ని మనం లాటిట్యూడ్స్ అంటాము. దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అండ్ నెవర్ మీట్. సో ఈ లాటిట్యూడ్స్ ఏ విధంగా ఉంటాయంటే ఒకటికొకటి ప్యారల్గా ఉంటాయి, కానీ అవైతే కలవవు. ఓకే, మీట్ అవ్వవు. Latitudes range from 0 degrees to 90 degrees to the north and 0 degrees to 90 degrees to the south of the equator. ఓకే, సో ఈ లాటిట్యూడ్స్ యొక్క రేంజెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ వరకు నార్త్ వైపున అండ్ 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ వరకు సౌత్న రేంజెస్ స్టార్ట్ అవుతాయి. ఓకే, సో 0 డిగ్రీ అంటేనే ఈక్వేటర్ అన్నమాట. Then the 90 degrees latitude on the north is the North Pole and 90 degrees latitude on the south is called South Pole. సో నార్త్ వైపున ఉన్నటువంటి 90 డిగ్రీస్ లాటిట్యూడ్ని నార్త్ పోల్ గాను, సౌత్ వైపున ఉన్నటువంటి 90 డిగ్రీస్ లాటిట్యూడ్ని సౌత్ పోల్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. దెర్ ఆర్ 90 లాటిట్యూడ్స్ ఇన్ నార్త్ అండ్ 90 లాటిట్యూడ్స్ ఇన్ సౌత్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, నార్త్లో 90 లాటిట్యూడ్స్ ఉన్నాయి, అలాగే సౌత్లో కూడా 90 లాటిట్యూడ్స్ ఉన్నాయి. ఆల్ లాటిట్యూడ్స్ ఆర్ సర్కిల్స్ ఎక్సెప్ట్ పోల్స్. సో పోల్స్ తప్పనిచ్చి మిగతా లాటిట్యూడ్స్ అన్నీ కూడా సర్కిల్స్ అన్నమాట. ఓకే, సపోజ్ మనం ఇలా డ్రా చేసామనుకోండి మన యొక్క అర్త్. ఓకే, సో ఈ విధంగా సర్కిల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. నార్త్ పోల్, the Arctic Circle and the Tropic of Cancer are the important latitudes in the northern hemisphere. On the other hand, the South Pole, the Antarctic Circle and the Tropic of Capricorn are important latitudes in the southern hemisphere. ఓకే, సో నార్త్ పోల్ ఇందాక మనం లైక్ గ్లోబ్ని 2 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసామని చెప్పాం, మిడిల్ పార్ట్ని ఈక్వేటర్ అన్నాం కదా. సరే, సో ఈ ఈక్వేటర్ నుంచి 0 నుంచి 90 డిగ్రీస్ వరకు లాటిట్యూడ్స్ ఉన్నాయి నార్త్లో, అండ్ 0 నుంచి 90 డిగ్రీస్ వరకు సౌత్లో లాటిట్యూడ్స్ ఉన్నాయి. సో నార్త్ పోలు అంటే నదరన్ హెమిస్ఫియర్లో ఉన్నటువంటి నార్త్ పోలు, ఆర్కిటిక్ సర్కిల్, అలాగే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇవి నదరన్ హెమిస్ఫియర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ అన్నమాట. అండ్ సదరన్ హెమిస్ఫియర్కి వచ్చేస్తే సౌత్ పోలు, అంటార్క్టిక్ సర్కిల్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఇవి సౌత్లో ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ అన్నమాట. The climatic division of the earth can be studied with the help of latitudes. సో ఈ లాటిట్యూడ్స్ సహాయంతో మనం మన ఎర్త్ యొక్క క్లైమాటిక్ డివిజన్ ఏ విధంగా స్టడీ చేయొచ్చో తెలుసుకోవచ్చు. సరే, ఇక్కడ గ్లోబ్ సహాయంతో మనం ఈ టేబుల్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నార్త్ పోల్ వచ్చేసి దాని యొక్క డిగ్రీస్ ఎంత 90 డిగ్రీస్. నెక్స్ట్ ఆర్కిటిక్ సర్కిల్ 66.5 degrees. ఓకే, అండ్ నెక్స్ట్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 degrees. సో 0 అంటేనే ఈక్వేటర్ అనమాట. ఓకే, దెన్ ఇప్పుడు మనం దీన్ని ఫిలప్ చేద్దాము. నార్త్ పోల్ ఎంత 90 degrees N. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి 66.5 degrees N. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 23.5 degrees N. సో ఇవి కూడా సేమ్ అలాగే అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి 23.5 degrees సౌత్, నెక్స్ట్ 66.5 degrees సౌత్ అండ్ 90 degrees సౌత్. ఓకే, సో ఈ విధంగా అనమాట. దెన్ డూ యూ నో, మీకు తెలుసా, the imaginary circular lines parallel to equator are called latitudes. Latitude is related to the Latin word latitudo, meaning breadth, width, extent, size. సరే, సో ఈక్వేటర్కు ప్యారలల్గా ఉన్నటువంటి ఇమాజినరీ సర్కులర్ లైన్స్ని మనం లాటిట్యూడ్స్ అంటామని చెప్పాం. మరి ఈ లాటిట్యూడ్ అనేటువంటి వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే లాటిన్ వర్డ్ అయినటువంటి లాటిట్యూడో నుంచి వచ్చిందనమాట. లాటిట్యూడో యొక్క మీనింగ్ ఏంటి అంటే బ్రెడ్త్, విడ్త్, ఎక్స్టెంట్, సైజ్.
ఓకే, సో ఈ లాటిన్ వర్డ్ నుంచి మనకు లాటిట్యూడ్ వచ్చింది. దెన్ థింక్ అండ్ రెస్పాండ్. వై డూ లాటిట్యూడ్స్ గెట్ స్మాలర్ టువర్డ్స్ ద పోల్స్? విచ్ లాటిట్యూడ్ ఈస్ ద బిగ్గెస్ట్ సర్కిల్? ఓకే, సో పోల్స్ వైపు వెళ్ళే కొద్దీ లాటిట్యూడ్ వచ్చేసి స్మాలర్ అయిపోతుంది, అంటే దాని యొక్క సైజ్ తక్కువ అయిపోతుంది, స్మాలర్ సర్కిల్ ఫామ్ అవుతుంది. అండ్ సో మనం ఏం చెప్పుకున్నాము, మన యొక్క గ్లోబ్, ఓకే, సో మిడిల్లో బల్జ్గా ఉంటుంది అండ్ పోల్స్ దగ్గర వెళ్ళే కొద్దీ ఫ్లాటెన్గా ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో అందువలన ఈ లాటిట్యూడ్ సైజు తగ్గిపోతుంది అనమాట. అండ్ బిగ్గెస్ట్ లాటిట్యూడ్ వచ్చేసి ఈక్వెటర్. ఓకే, దెన్ సో నేను రిమైనింగ్ లెసన్ని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అక్కడ నేను మీకు క్లారిటీ ఇస్తాను.